and metrian means measurements. Measure. Earth measurements. Measurements. Okay. So earth measurements means to construct means what are the things you have studied about the size and shapes. It includes in geometrical part only. ఓకే. ఏవైతే మనం కొన్ని ఆకారాల యొక్క ఘన పరిమాణాలంటే వాల్యూమ్స్ అండి. ఓకే. ఘన పరిమాణాల గురించి, వాటి యొక్క ఆకృతుల గురించి మీన్స్ షేప్స్ గురించి, వాటి యొక్క సైజ్ గురించి ఏదైతే తెలుసుకుంటామో అది ఈ మనకి జామెట్రీ అనే పార్ట్ లో ఇంక్లూడ్ అయ్యింది. ఇప్పుడు మనకి ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా వాటికి ఒక షేప్ ఇస్తాం కదా, షేప్ ఇస్తాము, దానికి పొడవు వెడల్పు ఇవన్నీ ఉంటాయి. సో ద డొమైన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ ఇంక్లూడ్స్ ద స్టడీ ఆఫ్ షేప్స్, సైజ్ అండ్ వాల్యూమ్, ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ జామెట్రీ ఓన్లీ. ఓకే. సో Okay, ma'am. is earlier geometry means the people, our ancient people are used this geometry, especially when you are observe the ancient Indus Valley civilization. Ante Sindhu Loya Nagarikata. Yes, I think you can get this information. Sindhu Loya Nagarikata means the Indus Valley civilization. It comes from social. Yes, you can get that information from social. I think so. Social లో మీకు సింధు లోయ నాగరికత గురించి, అక్కడున్న ఆకారాలు, ఆనకట్టలు, అక్కడ ఉన్నటువంటి వాటి గురించి lifestyle, మేబీ everything. కొంచెం చదువుకొని ఉంటారు. సో see, in mathematics you can solve one problem in different ways, right? There is a particular method to solve a problem. So in the same way మనకి ఒక కన్స్ట్రక్షన్ ని ఒక అర్థం చేసుకోవాలంటే చాలా రకాలైనటువంటి మన డొమైన్స్ ఉన్నాయి మనకి మ్యాథమెటిక్స్ లో. సో ఇందులో మనకి ఒక పురాతనమైనటువంటి మన సింధులోయ నాగరికతకు చెందిన వాళ్ళు, బాబిలోనియా నాగరికతకు చెందిన వాళ్ళు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క జీవన విధానంలో ఈ జామెట్రీ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళు జామెట్రికల్ ప్రూఫ్స్ అంటే ఈ జ్యామితీయ మూలాల్ని యూజ్ చేసి వాళ్ళు చేపట్టినటువంటి ఆకారాలు కానివ్వండి, నిర్మాణాలు కానివ్వండి, మనం ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అర్థమైపోతుంది అక్కడ మన పురాతన కాలంలో యూజ్ చేసినటువంటి జామెట్రీ ఏంటి అని చెప్పేసి. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే బక్ష్యాలి మనుస్క్రిప్ట్ అంటే బక్ష్యాలి వ్రాతప్రతి అని చెప్పేసి ఒక బుక్ ఉందండి. సో దట్ shows about geometrical problems. It includes geometrical problems and volume of irregular solids. అంటే మామూలుగా మనకి రెగ్యులర్ సాలిడ్స్ తెలుసా, మనం ఎస్టర్డే డిస్కస్ చేసాము. సమ్ సాలిడ్ షేప్, cuboid, cuboid, yes, cone, cylinder, sphere, all are the solids. Yes, it has some volume. Do you know what is volume? Volume. The place. Volume means length with height. Height. Yes, okay. So that is the formula. So definitely you should remember. Actually, volume is nothing but it occupies some place. Okay. Okay, I will give one small example for cuboid. Cuboid is a solid. Okay, it's a regular shape only. So the best example for cuboid is in a cuboid. I'm saying about cuboid. Cuboid. Okay? So the best example from our real life is one matchbox. Okay, matchbox, eraser. Once you take matchbox, so you can keep some matchsticks in it. Yes or no? So means you can keep anything. It means it has some Geometrical value. box also, ma'am. Okay?
యా జామెట్రిక్ బాక్స్ ఆల్సో. అంటే మనకు Calm box. ఆ ఘన పరిమాణాల్లో ఏదైనా ఒక పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ ఉంటుంది. ఓకే, సో సపోజ్ మీరు క్యూబ్ తీసుకున్నారనుకోండి, ఐస్ ఐస్ చూడండి, మనకి ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, సో దానికి పొడవు వెడల్పు కొంత ఎత్తు ఉంటుందా, అదొక ఘన పరిమాణమే మీన్స్. సో ఇలా మనకి రెగ్యులర్ సాలిడ్స్ గురించి తెలుసు. సో వీళ్ళు ఏం చేశారు, మన ఈ బక్ష్యాలి మనుస్క్రిప్ట్ లో, సో వాళ్ళు ప్రతిపాదించింది ఏంటంటే అందులో ఇర్రెగ్యులర్ సాలిడ్స్ అంటే సరైన దానికి కరెక్ట్ షేప్ వాల్యూమ్ ఉండదు. కరెక్ట్ షేప్ కరెక్ట్ వాల్యూమ్ ఉండదు ఆ 3D షేప్ కి. సో అందులో మన యొక్క యాన్షియంట్ బక్ష్యాలి మనుస్క్రిప్ట్ లో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ఈ జామెట్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఆ బక్ష్యాలి మనుస్క్రిప్ట్ లో వాళ్ళు ఏం డిస్క్రైబ్ చేశారు, దే ఆర్ ఇంక్లూడ్స్ ద వాల్యూమ్ ఆఫ్ ఇర్రెగ్యులర్ సాలిడ్స్. సో దట్ Bhakshyali manuscript includes some of the solved problems related to geometry. Okay, so you have to remember these 2 points from Bhakshyali manuscript. That is, it includes, yes, Sultan. What is example for irregular? Your voice is breaking. Your network. Example for irregular solid. Irregular solid. Example. You can write your question in chat box, Sultan. Okay. So remember these 2 points about Bhakshyali manuscript. Means it includes have solving the problems related to geometry, and also it has explained about the volumes of some irregular solids. Okay, so ఇవన్నీ మన పూర్వకాలంలో ఉన్నటువంటి ఎవరైతే మ్యాథమెటిషియన్స్ ఉన్నారో వాళ్ళు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. జామెట్రీ గురించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రాబ్లమ్ సాల్వేషన్ లాగా ఉండదండి, సేమ్ మనకి కొంచెం సోషల్ సైన్స్ చదివిన లాగానే ఉంటుంది. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన పురాతనమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి అనుకోండి, ఆ ప్లేసెస్కి వెళ్ళి మన పురావస్తు శాఖ వాళ్ళు కొంచెం తవ్వకాలు జరుపుతారు కదా, తెలుసా మీకు పురావస్తు శాఖ? మన యొక్క చరిత్ర గురించి తెలుసుకుంటాం మనం అందులో. సో వాళ్ళు అక్కడ సింధులోయ నాగరికత ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళు తవ్వకాలు జరిపినప్పుడు వాళ్ళకి ఏ విషయాలు తెలిసాయంటే వాళ్ళు జామెట్రీని చాలా బాగా యూజ్ చేసి కొన్ని నిర్మాణాలు చేపట్టారు. వాళ్ళకి బేసిక్ గా తెలిసింది ఏంటంటే ఎప్పుడంటే 2000 హరప్ప మొహంజోదారో అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల కిందనే వాళ్ళకి ఒక వృత్తాన్ని గీయడానికి కావలసినటువంటి ఆకారాలు అక్కడ వాళ్ళకి కనిపించాయంట. సో అంటే ఒక సర్కిల్ గీయడానికి ఏ వృత్తం అంటే సర్కిల్. ఓకే, సో ఒక సర్కిల్ గీయడానికి మనం ఏ అయితే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తామో సో అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి సింధులోయ నాగరికత అండ్ హరప్ప మొహంజోదారో అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు అక్కడే దొరికాయంట 2500 బీచ్. సుల్తాన్ నీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నాకు నీ డౌట్ అర్థం అవ్వట్లేదు. సో అలా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ విధంగా జామెట్రీని యూజ్ చేయడం జరిగింది అక్కడ. సో వాళ్ళ యొక్క జీవన విధానంలో కూడా ఈ జామెట్రీ అనేది ఒక ప్రముఖ పాత్ర పోషించింది. వాళ్ళ ఎవరైతే ఇండస్ వ్యాలీ అక్కడ దానికి దగ్గరగా ఉన్నారో. సో అలాగే మనకి సులభ సూత్రాస్ ఇన్ వేదిక్ మ్యాథ్స్ మనకి సులభ సూత్రాలు అని చెప్పేసి ఉన్నాయండి వేదిక్ మ్యాథ్స్ లో. సో అవి
రూల్స్ అండ్ జామెట్రికల్ ప్రిన్సిపల్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సులభ సూత్రాలు ఉంటాయి మనకి మ్యాథమెటిక్స్ కి సంబంధించి. సో ఇట్ ఎక్స్ప్లెయిన్స్, ఇట్ లిస్ట్ ద రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జామెట్రీ. Okay, so it explains about the construction of someone is writing on the screen, don't write. So it is okay. సో ఆ సులభ సూత్రాలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాయంటే రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జామెట్రీ, వాల్యూ వాటి యొక్క అంటే జామితి ఏరియా ఆఫ్ ది షేప్, ధర్మాలు, ఇంకా ఏరియా ఆఫ్ ది షేప్, ఏరియా ఆఫ్ ది షేప్స్. సో ఎస్పెషల్లీ మనము యజ్ఞ వాటికలు అంటారు కదా, తెలుసా మీకు? యజ్ఞం చేస్తారు కదా, సో ఇట్ ఈస్ హోమగుండాలు. సో ఫైర్ altars. దట్ సులభ సూత్రాస్ is will explain about what are the principles behind the geometry. It includes the best the construction of fire altars. యజ్ఞ వాటికలు అంటారు కదా, వాటిని ఫైర్ ఆల్టర్స్ అంటారండి. సో వాట్ ఎవర్ ద షేప్ మే బి ఆఫ్ దిస్ ఫైర్ ఆల్టర్స్, అంటే ఈ హోమగుండాలు యజ్ఞవాటికలు ఉంటాయి కదా, సో ఆ యజ్ఞవాటికలు ఏ షేప్ లోనైనా ఉండనియండి, అంటే కన్స్ట్రక్షన్ ఏ రకంగా చేసినా కూడా అవి అవి ఉండే ఏరియా, అంటే వాటిని మీరు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసినా అవి ఉండే ఏరియా మాత్రం సేమ్ ఉంటుందంట. సో అలాగా వాళ్ళు ఈ జామెట్రీని అలా ఇంక్లూడ్ చేశారు ఈ సులభ సూత్రాలలో. సో ఇది ఒక అమేజింగ్ థింగ్ కదా. అంటే మీరు ఏ షేప్ అయినా తీసుకోండి యజ్ఞగుండం యొక్కది, యజ్ఞ గుండంలో ఉంది. సో అందులో మీరు అది ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా కూడా మీకు సేమ్ ఏరియా తీసుకుంటుందంట. సో దట్ ఈస్ ద రీజన్, మెయిన్ ప్రిన్సిపల్ ఫ్రమ్ సులభ సూత్రాస్. ఒకవేళ సిలిండర్ షేప్ టైప్ లో కూడా తీసుకుంటే అదే ఏరియాలో వస్తుంది టీచర్. సేమ్ మీరు ఏ ఏరియాలో, మీరు ఏ షేప్ లో తీసుకున్నా ఆ యజ్ఞగుండాలు అనేవి, యజ్ఞవాటికలు అనేవి సేమ్ ఏరియాని కలిగి ఉంటాయంట. సో అలా సులభ సూత్రాలలో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబడింది మన జామెట్రీకి సంబంధించినవి. సో అది కూడా ఒక రకమైన కన్స్ట్రక్షనే కదా. ఓకే, సో ఇందులో మెయిన్ గా అది ద బెస్ట్ Pythagorean triplets ఫ్రమ్ సులభ, yes, the best thing from సులభ సూత్రాస్. సో ఇదే విధంగా ఈ సులభ సూత్రాల కంటే సేమ్ ఇలాగే మనకి బౌద్ధాయనుడు, అంటే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో, మీన్స్ ఇన్ 8th century BC, 8th century BC, ఆ టైంలో బౌద్ధాయనుడు అనే మ్యాథమెటిషియన్, అంటే గణిత శాస్త్రవేత్త, సో అతను కూడా ఒక బుక్ రాశాడండి. సో బౌద్ధాయన సులభ సూత్రాస్ అని ఒక బుక్ రాశాడు. సో అందులో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి, కొన్ని త్రిభుజాల గురించి, వాటి యొక్క ఆకృతుల గురించి, వాటి యొక్క ప్రిన్సిపల్స్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మీరు నార్మల్ గా ఇప్పటి వరకు చదివిన దాంట్లో పైథాగరస్ థీరం చదువుతాం కదా. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పైథాగరస్ థీరం? Means it is includes sides, height and hypotenuse of right angle triangle. Yes, do you know what is the principle of that? పైథాగరస్ సిద్ధాంతంలో మనకు ఒక సూత్రం ఉంటుంది కదండి, తెలుసా ఎవరికైనా? అది మనము లంబకోణ త్రిభుజం యూజ్ చేసి ఉంటుంది, అది తెలుసా మీకు ఎవరికైనా? No teacher. No teacher. No ma'am. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ అని చెప్పేసి. A square plus B square is equal to
A square plus b square is equal to c square. A square plus b square is equal to c square. It means Yes. here c is the hypotenuse, a is side, and b A is the height another of side. that. Yes, another side, nothing but the height. Yes, height of that right angle triangle. So that is it is given by Pythagoras. కానీ పైథాగరస్ కంటే ముందే బౌద్ధ సులభ సూత్రాలలో ఇది రాయబడింది. ఇది జామెట్రీకి సంబంధించిందేనండి. సో హియర్ పైథాగరస్ థియరం ఏం చెప్తుందంటే, సపోజ్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో. Pythagoras triplets such as 3, 4, 5, 3, 4, 5, 5, 12, 12, 13, 8, 15, 17. అవేంటో తెలుసా అండి మీకు? 3, 4, 5 అంటే ఆడ్ నెంబర్. అది కాదండి. పైథాగరస్ థియరంలో మనం ఏం యూస్ చేస్తాం? We are using 3 square plus 4 square is equal to 5 square. It's nothing but we are using to explain this Pythagoras theorem, Pythagoras triplets means we are using right angle triangle. Yes, that means if you are taking the height and one side squares, it is equal to the square of hypotenuse. ఓకే, మన ఇప్పుడు సపోజ్ ఒక సైడ్ 3 ఉండి ఇంకో సైడ్ 4 ఉంది అనుకోండి, మన రైట్ యాంగిల్ లో ఇంకొక సైడ్ ఖచ్చితంగా 5 ఉంటుందండి. అది ప్రూవ్ ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలన్నా పైథాగరస్ థియరం యూస్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఒక సైడ్ 5 ఉండి ఇంకొక సైడ్ 12 ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఇంకొక సైడ్ 13 ఉంటది. అలా కాకుండా ఒక సైడ్ 13 ఉండి ఇంకొక సైడ్ 5 ఉంది అనుకోండి, ఇంకొక సైడ్ ఖచ్చితంగా 12 ఉంటది. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఫ్రమ్ పైథాగరస్. So before this Pythagoras, Bauddhayana is explained about these triplets in his Sulabha Sutras. It is also related to geometry. Yes, we are constructing the triangle, right? Yes, ma'am. It is also comes under construction. So it is also related to geometry. So in the same way, these are the mathematicians from our side. They are explained some sutras by in mathematics. So the Greek ancient people, they also they have taken serious about this mathematics. They are thought that this geometry is the main this geometry is main thing to study about the science. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ జ్యామితి యొక్క మూలాల్ని తెలుసుకోవడం అనేది వాళ్ళు తర్వాత అంటే ఫర్దర్ గా వాళ్ళు ప్రయోగాలు చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారనమాట. ఎక్కడ? గ్రీకు శాస్త్రవేత్తలు, అంటే గ్రీక్ మ్యాథమెటిషియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఈ జామెట్రీ నేర్చుకుంటే కంపల్సరీ మనం ఫర్దర్ గా కొన్ని ప్రూఫ్స్ మనం ఇవ్వచ్చు అని చెప్పేసి గ్రీక్ శాస్త్రవేత్తలు వాళ్ళు నేర్చుకున్నారు. సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ప్రిన్సిపల్స్ ని వాళ్ళు డిఫైన్ చేశారు. అంటే ఇప్పుడు నార్మల్లీ వీ హ్యావ్ సమ్ యూనివర్సల్ ట్రూత్స్, అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద వాటర్ ఫ్లోస్ డౌన్, ఇవన్నిటిని మనం ప్రూవ్ చేస్తామా? మీకు తెలుసు కదా. They are facts, universal truths. In the same way, the Greek ancient people also, they have proposed some principles in this geometry. Okay, that is called deductive proof. This deductive proof is given by Thales. Okay, Thales is a man who is a mathematician from Greek. Okay, సో థేల్స్ అనే గణిత శాస్త్రవేత్త నిగమన నిరూపణ పద్ధతి, ఆ పద్ధతిలో ఆయన ఏం చేశాడంటే కొన్ని సూత్రాలని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈ మనం ఇంతకు ముందు వరకు మాట్లాడుకున్నాం కదా పైథాగరస్ గురించి. సో ఆ పైథాగరస్ ని
థేల్స్ యొక్క స్టూడెంట్ అంటారు, అంటే ఈజ్ శిష్యుడు అంటారు కదా. సో సేమ్ ఏదైతే నిగమన నిరూపణ పద్ధతిలో థేల్స్ ప్రపోజ్ చేశాడో, మీన్స్ డిడక్టివ్ ప్రూఫ్ థేల్స్ ఎలా అయితే ఇచ్చాడో, సో అదే డిడక్టివ్ ప్రూఫ్ లో పైథాగరస్ కూడా ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినటువంటి పైథాగరస్ థీరాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో ఆయన పర్టికులర్ గా ఇప్పుడు సైన్స్ అనుకోండి, మనం కంపల్సరీ దానికి ప్రూఫ్ ఫిజికల్ గా కూడా చూయించవచ్చు. కానీ మ్యాథమెటిక్స్ లో అలా కాకుండా మనకి ఏం చేస్తాం, ఒక పర్టికులర్ లాజిక్ తీసుకొని దాని వెనకాల ఈ ఫార్ములా వస్తుంది అని చెప్పేసి మనం ప్రూవ్ చేస్తాం కదా. సో దట్ ఈస్ ద డిడక్టివ్ ప్రూఫ్. సో కంపల్సరీ దాన్ని మనం ఒక యూనివర్సల్ ట్రూత్ గా తీసుకోవాలి కంపల్సరీగా. సో అదే విధంగా సేమ్ థేల్స్ ఏదైతే ప్రూఫ్స్ యూజ్ చేస్తాడో డిడక్టివ్ మెథడ్ లో, సో అదే మెథడ్ లో పైథాగరస్ కూడా తన యొక్క థీరం ని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, ప్రూవ్ చేశాడు. సో అందుకే ఈ పైథాగరస్ ని థేల్స్ యొక్క స్టూడెంట్ అంటారు, శిష్యుడు అంటారు. సో ఇద్దరు సేమ్ మెథడ్స్ యూస్ చేసి అలా డిడక్టివ్ ప్రూఫ్ చేశారు కదా వాళ్ళు ప్రపోజ్ చేసిన థీరమ్స్ కి. సో సేమ్ అలాగే మనకి ఇంకొక శాస్త్రవేత్త కూడా ఉన్నాడండి, యూక్లిడ్. ఆయన పేరేంటి సార్? మళ్ళీ యూక్లిడ్. ఈయన అలెగ్జాండ్రియాకి చెందినవాడు, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాకి చెందినవాడు. He wrote 13 books Alexandria. So he belongs about to elements. Alexandria from Egypt. So he is the one, Euclid. His name is Euclid. He proposed some elements of geometry. He has written 13 books. Books about this geometry. It is called The Elements. You can search in Google also. Okay, so The Elements అనే ఒక బుక్ రాశాడండి. సో ఎవరు ఆయన? యూక్లిడ్. The Elements అనే బుక్ రాశాడు. సో అవి ఎన్ని? 13 బుక్స్ రాశాడు ఓన్లీ జామెట్రీ గురించే. ది ఎలిమెంట్స్ 13 బుక్స్ రాశాడు. అంటే అందులో కంప్లీట్ గా ఈ జామెట్రీ స్టార్టింగ్ నుంచి ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. వాట్ ఆర్ ద థింగ్స్ హి హాస్ ఎక్స్ప్లెయిన్డ్. Teacher, his picture is there in the next page. Yes, Father of geometry. Yes, he is also known as father of geometry. His name is Euclid. He belongs to Alexandria from In Egypt. Okay. So in the time of 325 and 265 BC, he has proposed some statements as the elements. So the 13 books are there. Nana, definitely you should get that information from the Google. You can type The Elements book. You can study about the book. You will get the more information about this geometry. Fundamental so, definitions. 13 books rasaro. Yeah. So that books are includes some definitions related to geometry and some axioms and some proportions related to rules of this geometry. అంటే ఏవైతే జామితీయ మూలాలు ఉన్నాయో ఆ మూలాల గురించి, వాటి అందులో ఉన్నటువంటి స్వీకృతాలు అంటే యాక్సియమ్స్ అండి, స్వీకృతాలు, వాటి గురించి ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం మనం. ఈ స్వీకృతాలు ఏంటి, ఈ ప్రవచనాలు ఏంటి, వాటి యొక్క ప్రతిపాదనలు ఏంటి, వాటి గురించి ద ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీలో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. దిస్ ఇస్ ద హిస్టరీ బిహైండ్ టు నో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ. అసలు జామెట్రీ ఎలా వచ్చింది, ద ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ గురించి మనం ఎందుకు చదువుకోవాలంటే దాని వెనకాల ఇంత హిస్టరీ ఉందన్నమాట. అంటే పురాతనమైనటువంటిది, పూర్వకాలంలో అన్నట్టు. ఓకే, సో ఇది మనకి జామెట్రీ అంటే జామితీయ మూలాల గురించి సంబంధించినటువంటి చరిత్ర. ఓకే, ఇందులో మెయిన్ గా మనం
నుంచి ఏమేమి నేర్చుకున్నామండి? ఫస్ట్ సుల్బ సూత్రాస్, అసలు వేదిక్, సంస్కృత్. ఒక పాయింట్ ఫస్ట్ ఏంటి అసలు ఇది ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ ఎందుకు చదువుకోవాలి? జామెట్రీలో ఉన్నటువంటి ఈ మూలాలు అర్థం చేసుకోవాలంటే టు అండర్స్టాండ్ ద కన్స్ట్రక్షన్స్. టు అండర్స్టాండ్ ద construction, what are the principles behind the geometry, especially what are the principles behind the geometry? To know about that we have to read the elements of geometry. So dan tarvata what is the history behind the geometry? Okay, so first of all Bakshi manuscript. Bakshali manuscript. So first we have know about the Indus Valley civilization, Babylonia, ancient Babylonia, Harappan. So next about Bakshali manuscript. అది ఎక్కడ? హరప్పా మొహంజోదారోలో మీన్స్ ఎస్కావేషన్ చేస్తారు కదా, అంటే తవ్వకాలు జరుపుతారు కదా. సో ఆ టైంలో వాళ్ళకి ఆ తవ్వకాల్లో బయటపడినటువంటి సర్కిల్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో అక్కడ బయటపడింది అనమాట. సో దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు జామెట్రీ. సో బక్షాలి మనుస్క్రిప్ట్ గురించి, నెక్స్ట్ ఇండస్ వ్యాలీ ఎక్స్కావేషన్ గురించి, నెక్స్ట్ అబౌట్ సులభ సూత్రాస్ ఇన్ వేదిక్ సంస్కృత్. సులభ సూత్రాస్ and then Baudayana Sulba Sutras, Pythagorean. And Thales. Before Pythagoras only, Baudayana Sulba Sutras explained about this Pythagorean triplets. Okay? Then about the Greek ancient mathematicians. So Thales is explained what is the deductive Thales. Okay? Detective proof. So, oka particular logic and then the Euclid. Euclid, not Euclid. That is Euclid. Mathematician. E silent. Euclid. Okay. సో ఆయన ఆ గణిత శాస్త్రవేత్త పేరేంటి? యూక్లిడ్ అండి. ఇప్పుడు ఆయన ప్రపోజ్ చేసినటువంటి మూలాల గురించి మనం నేర్చుకుంటున్నాం. ద ఎలిమెంట్స్, ఆయన రాసినటువంటి బుక్ ఏంటండి? ది ఎలిమెంట్స్. ఓకే, ద ఎలిమెంట్స్ అనే బుక్ రాశాడు. అవి 13 బుక్స్ సంకలనం చేయబడింది. అంటే ఆయన 13 బుక్స్ రాశాడు. సో ఆ బుక్స్ ఏంటి? ద ఎలిమెంట్స్. సో ఆ ఎలిమెంట్స్ లో మనం ఆ జామెట్రీ యొక్క స్టార్టింగ్ నుంచి తెలుసుకుంటాం అన్నమాట. ద బేసిక్స్ ఆఫ్ జామెట్రీ. ఓకే, సో దిస్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ ద జామెట్రీ. And we have to know what are the elements of geometry. So what are the proofs, means what are the principles explained by Euclid, means axioms, fundamental definitions, proportions behind the geometry we are studying about in our next class. Okay, only 6 minutes left now. Yeah, that's why I'm not starting the class. I'm not starting the topic. And already you know about the topic because yesterday we have discussed some of the things from geometry, means introduction of geometry. Yes, I have given yesterday. So it includes that. Okay. So today, any one of you are solved that puzzle? No, ma'am. We are listening the class. Ma'am, I saw. Okay. Sorry, That is the wrong answer. Ma'am, we will say tomorrow. Okay, no problem. Okay, Pujit. Teacher, I got the answer, teacher. Yes, Pujit, please say. One. No. Mati 208, ma'am. Wrong answer, ma.
Pujit, you have one logic question. You have given in the chat box. You can ask now. For one. 130. Answer 130 is the wrong. And today I will give you homework to read one topic from the elements of geometry. ఇప్పటివరకు అయితే ఏదైతే నేర్చుకున్నామో సో అది కంపల్సరీ చదవండి. రేపు అడుగుతాను నేను అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అదే విధంగా రేపు చెప్పబోయే క్లాస్ ఉంటుంది కదా సో దాని గురించి కూడా చదవాలి. సో వచ్చేసి యూక్లిడ్స్ ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ. యూక్లిడ్స్ ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ అంటే యూక్లిడ్ జ్యామితీయ మూలాలు. నిన్ననే చదివాం మ్యామ్ ఇదంతా. చదివారా? మీకు ఎంతో కొంతైనా అవగాహన వచ్చి ఉంటది కంపల్సరీ. సో ఇప్పటి వరకు ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మనం రివర్స్ లో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే 3D షేప్స్, 3D షేప్స్, 2D షేప్ అండ్ లైన్ అండ్ పాయింట్. సో ఐ థింక్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. కాకపోతే నేను చెప్తాను, నో ప్రాబ్లం. సో మళ్ళీ ఒకసారి చదవండి. ఓకే, సో యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్. ఓకే మ్యామ్. If you have any doubts, you can ask me now. No doubts, ma'am. Not only related to this chapter, you can ask from the previous chapter also. Ma'am, వేరే క్లాస్ అందరు ఒక్క విషయం గమనించండి. ఒక చాప్టర్ కొత్తగా స్టార్ట్ చేసామంటే ప్రీవియస్ చాప్టర్ మర్చిపోవద్దు. ఓకే, సో అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. మాతాజీ నేను రీడింగ్ వేరే లాజిక్ లో చెప్పానా మ్యామ్? ఏంటమ్మా? మీరు అనుకున్న రీడిల్ ని నేను వేరే లాజిక్ లో చెప్పానా? ఓకే మ్యామ్, బట్ ఐ యామ్ నాట్ రివీల్డ్ మై ఆన్సర్. మ్యామ్ ఆన్సర్ ఇస్ 128 మ్యామ్. రాంగ్ ఆన్సర్ మ్యామ్. మ్యామ్ నేను అనుకున్నది ఎట్లా అంటే 2 5 10, 2 + 3 5 కదా మ్యామ్. 5 + 5 + 5 10 3 = 30. 10 + 3 + 4 17 కదా మ్యామ్. 17 4 68. 17 + 4 + 5 4 + 5 26 కదా మ్యామ్. 4 + 5 4 + 5 9 కదా మ్యామ్. ఓకే. 9 + 17 26. 26 + 26 into 8 ఇంటూ చేస్తే 208 వస్తుంది కదా మ్యామ్. ఓకే, కాదమ్మా, నేను అదే అంత డీప్ లాజిక్ ఇవ్వలేదు. ఓకే, సో అది ఒకసారి మంచి ఆలోచించండి. జస్ట్ ఒక క్లూ ఇవ్వనా? But you can say the answer by tomorrow, not now. Okay. So now please tell, this riddle includes the logic is you can solve that logic by using cubes. Okay, think about the cubes, you can understand. Acharya? Acharya, 130. చెప్పండి మాతాజీ. ఏం లేదు. Yes, Acharya. Yeah, only the history. Ma'am, I got the answer, ma'am. Yes, Saivir. 512, ma'am. Huh? 502, ma'am. 512 is the wrong answer, beta. You are given one near answer, but not the exact one. Ma'am, 516. 516. 530, ma'am. Wrong answer, na? 530. ఒకసారి ప్రతి ఒక్క నెంబర్ కి అప్లై చేయాలి ఆ లాజిక్ ని, మీకు ఆన్సర్ వస్తుంది. 516. Ma'am, answer is 520, ma'am. Yes, Saivir, you are correct.
కరెక్ట్ 520. ఎలా 520 ఎలా చెప్పొచ్చా నీకు? చెప్పమ్మా. Yes, ma'am. ఆ, 8 into 8 చేస్తే 64 వచ్చింది. 64 కి 64 into 8 చేస్తే 512 వచ్చింది. 512 కి మళ్ళీ 8 కలిపితే 520 వచ్చింది. అలాగే ఫస్ట్ నుంచి అది ఎక్స్ప్లెయిన్ చేస్తురా, 2 నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తురా? 2 నుంచి అంటే సార్ 2 cube 8. 8 plus 2 10. వెరీ గుడ్ నవ్య. 3 cube 27. 27 plus 3 30. ఓకే. 4 cube 64. 64 plus 4 8. 68. నెక్స్ట్. 5 cube 125. ఎస్ ప్లస్ 5 125 130. 130. Okay. So we have to apply the same logic for 8 cube. 8 cube is 512. 520. 512 plus 8, that is 520. Very good, Saif and Navya. Okay. So కొన్ని లాజిక్స్ మనం ఆలోచించేటప్పుడు మరి డీప్ గా వెళ్ళి ఆలోచించద్దని కొన్నిసార్లు మనం అప్లై చేయాలి. క్యూబ్స్, స్క్వేర్స్ కూడా. ఓకే. Okay, ma'am. Okay, Acharya, shall we close the class today? Yes, sir. Close చేయండి. Okay. Anyone of you please say Shanti part. Yes, Pujit, you want to say? Ma'am, నేను చెప్తాను. ఎవరండి? మంజుల మ్యామ్. Okay, please say. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. Very good, Manjula. చాలా బాగా చెప్పావు ఈరోజు. ఓకే. సో ఆచార్య, క్లోజ్ చేద్దామా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ టీచర్. Thank you. Thank you, ma'am. Have a good day. Sir, shall we leave? Yes. Okay, sir.
हिंदू जटा